Aspirants చూడండి, one contractor engaged 20 men for one work to completed it in 30 days. ఒక కాంట్రాక్టర్ తాలూకు వర్క్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 20 మంది మనుషుల చేత ఒక పనిని 30 డేస్లో కంప్లీట్ చేయించాలని అనుకుంటాడు కానీ అయిపోద్దని పద్ధతి ఏం లేదు అక్కడ. ఓకేనా ఆస్పిరెంట్స్? ఆఫ్టర్ 25 డేస్ ఏం జరిగిందంటే 25 రోజుల తర్వాత 10 more men 10 మంది ఎక్స్ట్రా వచ్చారు, యాడెడ్ అండ్ ద వర్క్ ఆల్సో కంప్లీటెడ్ బిఫోర్ 1 డే. ఒక్కరోజు ముందు పని జరిగిపోయిందండి. ఏంటి? ఒక్కరోజు ముందు పని జరిగిందండి. ఇఫ్ 10 men were not added, 10 మంది అదనంగా జాయిన్ అవ్వకపోతే, పనిలో చేరకపోతే గనక, then in how many days more days to needed complete the same work. అదే పని యాక్చువల్గా ఎన్ని రోజులు జరుగుద్ది? 10 మంది అదనంగా జరగకపోతే ఎక్స్ట్రా ఎన్ని డేస్ పడుతుందని క్వశ్చన్ అండి. ఆస్పిరెంట్స్ చూడండి, 20 మంది మగాళ్ళ చేత యాక్చువల్లీ 30 డేస్ చేయించాలని అనుకుంటాడు, అయిపోతుందని కాదు. అదే 20 men 25 డేస్ చేస్తే, అదే 20 men 25 డేస్ చేస్తే ఏం జరిగిందంటే 10 మంది అదనంగా వచ్చారు. 10 మంది అదనంగా వస్తే ఏమవుతుందంటే కనుక పాతోళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు, 20 men అలాగా పదిలంగా ఉన్నారు. ఇంకో 10 members ఎప్పుడైతే ఎడిషనల్గా యాడ్ అయ్యారో వాళ్ళు 30 men అవుతున్నారు. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, 1 డే ముందు జరిగిపోయింది. యాక్చువల్లీ 30 డేస్ ప్లాన్లో 1 డే ముందు జరిగిందంటే కనుక 29 డేస్ అండి. ఆల్రెడీ 25 డేస్ జరిగినాక ఇంకా 4 డేస్లో ఫినిష్ అవుతుందని అర్థం. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టేకెన్ ద ఎడిషనల్ మెన్, ఒకవేళ అదనంగా జనాలు రాకపోతే పరిస్థితి ఏంటాయి అంటే కనుక ఏముంది, ఇనిషియల్గా 20 men చేస్తారు. సార్ మరి డినామినేటర్లో వేస్తారు కదా, బైలో వేస్తారు కదా, బైలో వేస్తాం. ఎందుకంటే వర్క్ జరగాలంటే కనుక స్ట్రెంగ్త్తో పాటు టైం కావాలి. ఇది స్ట్రెంగ్త్తో పని కాదండి, వర్క్తో పని. ఎందుకంటే స్ట్రెంగ్త్ టైం ఆల్సో ఫైనల్లీ స్ట్రెంగ్త్ టైం అనేది ఏమైందండి, వర్క్. అంటే న్యూమరేటర్ అంతా వర్కే కాబట్టి సో ఏమైందంటే కనుక 500 MD ప్లస్ సో తర్వాత 120 MD బై సో చూసుకుంటే 20 M అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 620 MD బై 20 M అండి. ఓకేనా ఆస్పిరెంట్స్? ఎంకి క్యాన్సిలేషన్ అయితే, జీరోకి క్యాన్సిలేషన్ అయితే 31 డేస్ అండి. ఎంత అండి ఇక్కడ? 31 డేస్. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టేకన్ ద ఎడిషనల్ మెన్, ఒకవేళ ఎడిషనల్గా మెన్ తీసుకోకపోతే, ఆ 10 మందిని తీసుకోకపోతే, ఇన్ హౌ మెనీ డేస్ బిహైండ్ ది వర్క్ షెడ్యూల్, ఇన్ హౌ మెనీ డేస్ బిఫోర్ అంటే కనుక చూసుకుంటే కనుక 1 డే ఎక్స్ట్రా అండి. ఎన్ని డేస్ ఎక్స్ట్రా పడుతుందండి ఇక్కడ? 1 డే ఎక్స్ట్రా అండి. సో చూసుకుంటే కనుక 1 అనేది ఆన్సర్. ఇలా చేసుకోవచ్చండి. షార్ట్ కట్ కావాల్స్తే కనుక ఎంతమంది అదనంగా వచ్చారంటే 10 members అదనంగా వచ్చారు. ఎన్ని రోజుల్లో జరుగుతుందంటే కనుక రిమైనింగ్ 4 డేస్ జరుగుతుందండి. ఎందుకంటే ఆఫ్టర్ 25 డేస్ తర్వాత ఉన్నది 4 రోజులు. ఓకేనా? సో చూసుకుంటే కనుక ఇనీషియల్ స్ట్రెంగ్త్ వేసుకుంటే 20 men అండి. మెన్కి క్యాన్సిల్ అండి, జీరోకి క్యాన్సిలేషన్ అవుతుందండి. 4/2 ఏమవుతుందంటే 2 డేస్ అండి. 1 డే బిఫోర్ కాబట్టి 2 - 1 డే అవుతుందండి. ప్రొసీజర్ వెరీ వెరీ బెస్ట్ అండి. ఓకేనా ఆస్పిరెంట్స్?